సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యోహాన్ సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ప్రియకుమార కుమార్తె ప్రభు అయిన యేసు ప్రభు వారు ఆయన భూలోక పరిచయం ముగించుకొని మరలా పరము చేరే ఆ ముందు రాత్రి, శిలువకు అప్పగించిన ముందు రాత్రి తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడం. ఎవరైతే ప్రభువైన యేసు నామమున పరిశుద్ధాత్మన మీరు ఏమి అడుగుతారో వాటి మీకు అనుగ్రహించబడును. ఇది నిజము, ఇందులో ఎలాంటి నిస్సందేహపడవస్థ లేదు. ఒకవేళ ఈరోజు మనకు చాలా అవసరం ఉండొచ్చు, లేదా ఈరోజు నువ్వు ఒక పని మీద వెళ్తున్నావు, అది ఎలాగుంటుంది అనుకున్నావేమో. ఆయన పేరిట వెళ్ళు, ఆయన అడుగు, ఆయన పట్ల అనుగ్రహించను. మనం ఏది అడిగినా ఆయన తప్పకుండా చేసే దేవుడు. నా ప్రసంగమా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో అసాధ్యమని అనుకుంటున్నావేమో, లేదా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావేమో, లేదా నీ వ్యాపార నిమిత్తము పనిచేయాలని ఆశపడుతున్నావేమో, ఇదిగో మనకు యేసు నామం ఉన్నది, ఆ నామములో శక్తి ఉన్నది. లేదా అంధకార శక్తులతో నువ్వు బాధపడుతున్నావా, భయపడక ఆయన పేరట్ను వెళ్ళు, ఆయన అడిగింది అనుగ్రహించబోతున్నాడు. అది నిజముగా అనుకూలమైనది, శ్రేష్టమైనది అనుకున్నప్పుడు ప్రభువు నీ పట్ల నెరవేరుస్తాడు. కావున దిగులు చెందొద్దు, ఆధైర్యపడద్దు, లేదా చాలా కాలం నుంచి అవ్వట్లేదని నిరాశపడవద్దు. ప్రభు మనకు సహాయం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షములతో నింపండి. వారికి కొద్దులు, వారికి ఆటంకాలను మీరు తొలగించండి. అయినా వారి పట్ల నీ ఉద్దేశం నెరవేర్చండి. ఇగో నీ పేరట నామ్మున ఏదైతే అడుగుతున్నారో అయినా వారికి సహాయం చేసి నడిపించి బలపరచమని, అయినా నీ దినాన తలపెట్టే ప్రతి పనిలో సఫలం చేయమని యేసు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుని నమ్ముకొచ్చి వెళ్ళండి. దేవునికి సహాయం చేయను గాక. ఆమేన్.